భారత వైమానిక దళం మొట్టమొదటిసారిగా శిక్షణ కోసం ఉపయోగించిన విమానం టైగర్ మౌత్. ఎంతో మందిని ఆకాశంలో చక్కర్లు కొట్టించిన ఈ అసమానమైన విమానం బెంగళూరులోని ఏరో ఇండియా షోలో ప్రదర్శనకు రానుంది. ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనలో మొత్తం 53 సివిల్, మిలిటరీ విమానాలు పాల్గొనున్నాయి. మనం చూస్తున్న ఈ విమానం డి హెవీలాండ్ DH-82 టైగర్ మౌత్ 1932లో భారత వైమానిక దళం ఆవిర్భావం అనంతరం పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు లండన్ నుంచి తీసుకొచ్చారు. 2 సీట్లతో ఇద్దరు కూర్చోడానికి అనుకూలంగా ఉండేలా ఈ విమానాన్ని రూపొందించారు. దీనికి మరో ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఈ విమానానికి విద్యుత్ వ్యవస్థ అమర్చలేదు. చేతితో తిప్పితేనే ఇది స్టార్ట్ అవుతుంది. వరకు శిక్షణకు ఉపయోగించిన అనంతరం దీని స్థానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన విమానాల్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే దీన్ని మూలాన్ని పడేయకుండా ఔత్సాహికులు ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు. దీనిపైనే వేల మంది శిక్షణ పొంది పైలట్లుగా మారారు. దాదాపు 81 సంవత్సరాల వయసున్న ఈ విమానాన్ని ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు బెంగళూరు యలహంక ఎయిర్ ఫోర్స్ కేంద్రంలో జరగబోయే ఏరో ఇండియా షోలో ప్రదర్శించనున్నారు. बहुत ही यूनिक जहाज है क्योंकि ये जो इंडियन एयरफोर्स है उसका पहला ट्रेनर एयरक्राफ्ट है जिस पे पायलट्स को ट्रेनिंग दी जाती थी. जोधपुर आने का हमारा एक विशेष महत्व ये है कि जोधपुर में जो पहला फ्लाइंग ट्रेनिंग स्कूल था वो जोधपुर में था और जो जोधपुर का जो फ्लाइंग क्लब भी था वो भी टाइगर मौत को ऑपरेट करता था. అలనాటి టైగర్ మౌత్ విమానాలు నేడు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సుఖోయ్ విమానాల సరసన ఈ ప్రదర్శనలో నిలవబోతున్నాయి. గత ప్రదర్శనల కన్నా ఇది గొప్పగా ఉండనుంది. మొత్తం 53 సివిల్, మిలిటరీ విమానాలు ప్రదర్శనలో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.